హాయ్ అండి. ఈరోజు మనం చేసే రెసిపీ అనపగింజల మటన్ కర్రీ అండి. అలాగే ఇందులోకి ఉర్లగడ్డ, వంకాయ కూడా వేస్తున్నాను. చాలా సూపర్‌గా టేస్టీగా ఉంటుందండి ఈ అనపగింజల మటన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా అనపకాయలని క్లీన్‌గా వలుచుకొని వాటి మీద ఉండే నైటే నానబెట్టేసుకొని వాటి మీద ఉండే పొట్టునైతే తీసేసుకోండి. అలాగే మసాలా కోసం కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం, 2 లవంగాలు, కొద్దిగా చెక్క వేసేసి వీటన్నిటిని మిక్సీ పట్టేసి మసాలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే నేను ఒక పావు కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసేసి పొడి చేసి పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే ఉర్లగడ్డ, వంకాయ చెప్పినాను కదండి, వీటిని కూడా కట్ చేసుకొని ఉర్లగడ్డలు, వంకాయలు ఉప్పు నీటిలో వేసేసుకోవాలి. ఇలా వంకాయల్ని ఉప్పు నీటిలో వేసుకుంటే చేదనేవి రావండి. అలాగే 2 టమోటాలు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ 4ని ముందుగానే మీరు రెడీ చేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ రెసిపీ చేయడానికి చాలా ఈజీగా కుదురుతుంది. అలాగే మటన్ అయితే ముందుగానే క్లీన్‌గా ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి. క్లీన్‌గా కడిగేసి ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా వాటర్ వేసేసి ఒక 5 లేదా ఒక 6 విజిల్స్ వచ్చే వరకు బాగా 80% వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి 2 చెంచాల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి ముందుగా సన్నగా తరిగేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ముందుగా మసాలా చేసుకున్నాం కదండి, మసాలాను కూడా వేసేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమోటా ముక్కలు కూడా వేసేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉర్లగడ్డలు, వంకాయలు కూడా వేసేసి మరో 5 నిమిషాల పాటు ఈ మసాలాలోని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం, గరం మసాలా, మటన్ మసాలా, ధనియాల పొడి, పసుపు వేసేసి వీటన్నిటిని మీ రుచికి తగ్గట్టు వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు కలిపేసి ఇలా 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని కూడా వేసేసుకోండి. మీరు గ్రేవీ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకోండి. అలాగే మనం ముందుగా క్లీన్‌గా కడిగేసుకున్న ఈ అనపగింజలను కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ మటన్ ముక్కలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత విజిల్ అవసరం లేదనుకుంటే మీరు అలాగే ఒక 10 నిమిషాల పాటు స్లోలో ఉడికించుకోవచ్చు. అలాగే విజిల్ కావాలంటే ఒక విజిల్ పెట్టేసుకొని ఇలా ఉడికించుకుంటే పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. 2 విజిల్స్ అస్సలు పెట్టద్దండి, చట్నీ అయిపోతుందండి. అనపగింజలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిందో. చాలా టేస్టీగా ఉంటుందండి అనపగింజల మటన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.